అందరికీ నమస్కారము. బిర్యానీ ఆకు దీన్నే బే లీఫ్ అంటాము. తెలుసు కదా ఇది. ఒక 2 ఆకులు తీసుకోండి. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే, ఆకే గదా అనేసి మనం బిర్యానీలో అక్కడ ఇక్కడ యేసుకొని తీసి పడేస్తా ఉంటాం గదా! ఓకే. అట్లా గూడా మనకి ఈ ఆకులో ప్రయోజనాలైతే దాంట్లో అయితే వెళ్ళిపోతున్నాయి. అండ్ మనం కూరలలో వాడతాము. మసాలా కూరలలో కొంతమంది బిర్యానీ మసాలా చేసినప్పుడు దాంట్లో మిక్సీలో తిప్పుతారు ఈ బే లీఫ్‌ని. అలా తిప్పి గూడా వాడతారు. కానీ డైరెక్ట్‌గా తినకూడదు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? దీన్ని ఎలా వాడాలి? ఒక చిన్న టీ లాగా చేసుకొని పొద్దున పరగడుపున తాగితే గనక మంచి ప్రయోజనాలుంటాయి. ఈ మొత్తం మీకు ఈ వీడియోలో టైం వేస్ట్ చేయకుండా స్పీడ్‌గా చెప్పేస్తాను. సరే, నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. అయితే దీని ప్రయోజనాల్లోకెళ్ళిపోదాం ముందుగా. మనకి కోల్డ్ గానీ, దగ్గు, జలుబు వస్తుంది చూడండి. దగ్గు, జలుబు గాకుండా అస్తమా అప్పుడు కూడా బే లీఫ్, ఈ బిర్యానీ ఆకు చాలా ఉపయోగపడుతుంది. జనరల్‌గా టీ చేసి తాగితే గనక రిలీఫ్ తొందరగా ఉంటది. యాంటీబయాటిక్స్ అవన్నీ వాడి మన బాడీ కొంచెం ఇమ్యూనిటీ తగ్గి డౌన్ అయిపోతాము. దానికన్నా ఇట్లా మనము మన ఇండియాలోనే స్పెషల్లీ మన భారతదేశంలోనే స్పెషల్లీ కిచెన్‌లో అయితే అందరి ఇళ్లల్లో ఉంటది. దీంతో మనము కోల్డ్, కఫ్, అస్తమా వీటి నుంచి విముక్తి పొందొచ్చు. ఇంకా అదే కాకుండా డయాబెటిస్ వాళ్ళకి కూడా బే లీఫ్ అనేది చాలా ఉపయోగపడుతుంది బిర్యానీ ఆకు. ఇంకా మూడవదేంటంటే డైజెషన్ అండ్ ఇన్‌ఫ్లమేషన్ వీటికి ఉపయోగపడుతుంది. మనకి అరుగుదల సరిగ్గా లేదనుకోండి, అప్పుడు దీన్ని ఎక్కువ వాడొచ్చు. అరుగుదలను పెంచుతుంది. ఇంకా ఇన్‌ఫ్లమేషన్ ఎక్కడైనా వాపు ఏమన్నా ఉంటే గనుక ఆ వాపును కూడా తగ్గిస్తుంది. ఇంతే కాకుండా మనకిప్పుడు క్యాన్సర్ ఎక్కువ వస్తుంది కదా ఈ మధ్య. సో, క్యాన్సర్ వాళ్ళకి కూడా బే లీఫ్ చాలా మంచిదని కొన్ని ప్రయోగాలలో చెప్పడం జరిగింది. ప్రివెంట్స్ ద క్యాన్సర్ అండ్ నిద్ర రాకపోవడం ఉంటది చూడండి. ఇన్సోమ్నియా ప్రాబ్లమ్, నిద్రలేమి. అలాంటి వాళ్ళకి కూడా ఈ బే లీఫ్ చాలా ఉపయోగపడుతుంది. ఇంతే కాకుండా అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా ఈ బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు చాలా వాడొచ్చని చెప్తారు. మనకి 6 రకాలైన ప్రయోజనాలున్నాయి. అయితే దీన్ని ఏం చేయాలంటే గనుక ఆకుతోటి ఒక ఆరోగ్యమైన డ్రింక్ కోసం ఒక 1½ కప్ మంచినీళ్ళు తీసుకుంటున్నాను. ఒక బౌల్‌లో 1½ కప్పు. ఇది 1 కప్ అవ్వాలి మనకి. సో 1½ కప్ తీసుకుంటే 1 కప్ అవుతుంది. ఒక 2 బిర్యానీ ఆకులు వేసాను ఇక్కడ. తర్వాత అల్లం కచ్చపచ్చగా దంచి వేస్తున్నాను ఇక్కడ. అండ్ 2 దాల్చిన చెక్క చిన్న ముక్కలు. తర్వాత సోంపు తెలుసు కదా, ఫెనల్ సీడ్స్ ఒక ½ టీ స్పూన్. అట్లాగే 1/4 టీ స్పూన్ ఇది అజ్వాయిన్, వాము. అంత చక్కగా కలిపేయాలి. సో ఇదంతా బాగా మసలాలి. ఎంత మసలాలి అంటే ఇది 1 కప్పుకి వచ్చేదాకా, 1½ కప్పు నీళ్ళు తీసుకున్నాం కదా, 1 కప్ వచ్చేదాకా మసలాక మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఆ ప్రాపర్టీస్ అన్నీ దాంట్లోకి వచ్చేటట్టు ఉంచేయండి. తర్వాత స్ట్రెయిన్ చేశాను చూడండి. స్ట్రెయిన్ చేసి వడగట్టేసి పెట్టాను. సో దీంట్లో మనము ఒక కొంచెం పింక్ సాల్ట్ 1/4 టీ స్పూన్ అనుకోండి. అండ్ కొద్దిగా లెమన్ జ్యూస్, ఇది కూడా 1/4 టీ స్పూన్, నిమ్మకాయ రసము అన్నీ కలిపేసి చక్కగా సర్వ్ చేస్తే హాట్గా పరగడుపున తాగాలి ఇది ఎప్పుడైనా కానీ. సో దీంట్లో కొంచెము పుదీనాకు కూడా వేసాను. డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా తాగడమే పని. చాయ్ పొద్దున మనం చాయ్, కాఫీలు తాగుతాం. ఇదే చాయ్, బిర్యానీ ఆకుతో చాయ్, బే లీఫ్ చాయ్ తీసుకొని మంచిగా కూర్చొని చోట తాగండి. ఎంత రిలీఫ్ ఉంటుందో మీకు. ఎటువంటి రోగాలు రావు. ఇమ్యూనిటీ బూస్టర్ కదా ఇది. అండ్ కోల్డ్, కఫ్ ఇవన్నిటిని తగ్గిస్తుంది. డయాబెటీస్ని తగ్గిస్తుంది. ఇంకా డైజెషన్ క్లియర్ చేస్తుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఈ టీ చేసుకుని పొద్దున్నే రోజు తాగడం మొదలెట్టండి. కనీసం వారంలో 3 రోజులు తాగండి. తాగొచ్చు కదా, పెద్ద టైం పట్టదు. అన్నీ టకటక అంతలో వేసిండి అది మరుగుతూ ఉంటుంది. మీ పనులు మీరు చేసుకోండి. అండ్ మెల్లగా అది మరిగినప్పుడు అది కొంచెం తగ్గింది, ఆ క్వాంటిటీ తగ్గింది అన్నప్పుడు మూత పెట్టేసి తీసుకొని తాగండి. కావాలంటే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు దీంట్లో. సింపుల్, ఈజీ కదా రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మంచి రెసిపీస్ మీకోసం తెస్తూ ఉంటాను. మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. ఎప్పుడైనా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు కొంచెమో కొద్దో గొప్పో మనము ఇంప్లిమెంట్ చేస్తేనే బాగుంటుంది. విన్నాం బాగానే ఉందిలే, మర్చిపోయినాంలా, వీడియో ఎక్కడ పోయిందో, మన మనసు ఎక్కడ పోయిందో అనేసి అట్లా వదిలేకండి, పాటించండి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. సరే, మరొక మంచి టాపిక్తో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. ఓకే.